ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఊసరవెల్లి. మా ఆయన ఊహించిండు ఇందాక. అయితే ఇది తొండముద్రి ఊసరవెల్లి అవుతుందట. అయితే కలర్ మారింది చూడండి. దీనిపైన ఆకుల దగ్గర ఉంది కదా యాక్చువల్లీ, కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది. నేషనల్ జియోగ్రఫీలో చూస్తామట మనం. అయితే ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ లేపుతుంది కదా కాలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నా వీటిని. ఓ నోరు తెరుస్తుంది. ఈ ఫైటింగ్ చేసుకుంటే మరి ఏదో తెలియదు నాకు. కానీ ఇది చూడండి, ఇది ఇటు మరుతుంది, అది కూడా ఇటు వస్తుంది, రెండు కూడా ఇటు వస్తున్నాయి. మరి అది కలర్ మారలేదుగా, వేరే కలర్. అది గ్రీన్ కలర్ ఉంది మరి ఎందుకో. ఫస్ట్ టైం నేను చూస్తున్నా, అంటే డైరెక్ట్ దగ్గర నుంచి. మా ఈ గంగస్థాన్లోనే, మా కమ్యూనిటీలోనే ఇది అంతా. ఇక్కడ హైదరాబాద్లో అవి ఎలా పోతున్నాయి చూడండి, ఎక్కుతున్నది. అవును, కలర్ చేంజ్ అయింది. ఇక్కడ పైన ఇందాక కలర్ కొంచెం లైట్ గా ఉండే, ఇప్పుడు థిక్ అయింది కలర్. అంటే ఏ దగ్గర ఉంటే ఆ కలర్ చేంజ్ అవుతుంది అన్నట్ల. మెయిన్ అదే పాయింట్ వీటిలో ఉన్నది. కలర్ వస్తుంది, ఆడుంటే ఆ కలర్ వస్తుంది అన్నట్ల. అట్లా మెయిన్ కలర్లు మారేది అన్నట్టు. కలర్లు మారుతూ ఉంటది. ఇక్కడ మేమైతే చూసి ఆగినాం. అలాగే ఊసరవెల్లి అంటేనే రంగులు మార్చేది అన్నట్టు. ఎక్కడ అంటే చెట్టు పైన ఎక్కితే చెట్టు కలర్ లో, అంటే ఏదంటారు చెక్క కలర్, ఆకులు పైన ఉన్నప్పుడు ఆకుల కలర్ ఎట్లా చేంజ్ అయింది అది అసలు. అబ్బా రియల్ అంటే కళ్ళ ముందట్ని మనకు కదా. డిస్కవర్ లో చూస్తాం మనం, డిస్కవర్ ఛానల్ లో చూస్తాం ఎక్కువ మనం. వాకింగ్ వచ్చినాము, వర్షం పడుతుందని. అయితే వాకింగ్ లా ఇక్కడనే వాకింగ్ చేద్దామని చేస్తుంటే కనబడ్డాయి. మా ఆయన చూసి చెప్తున్నాడు, ఇంకా ఫోన్ తీసుకొచ్చుకుని మరి మళ్ళీ వీడియో చేస్తున్నాం. చిన్నప్పుడు అంటే బాగా పెద్దగా అయిపోయాయి అవి. ఏజ్ వచ్చేది ఊసరవెల్లి అవుతాయా? తొండలో ఊసరవెల్లి అవుతుంది. చిన్నప్పుడు అంటే బగ్గేళ్ళు అయిపోతే ఊసరవెల్లి అయిపోతుంది అన్నట్టు. చూడు ఇప్పుడు దాని కలర్ డిఫరెంట్ అయింది, చూడు కలర్ ఏర్పడుతుంది. ఇది తిక్కున్నది కొంచెం ఇంకా, అంటే ఈ ఆకులు తిక్కున్నాయి కదా, ఇవి కొంచెం కలర్ తక్కువన్నాయి కాబట్టి ఆకులు లైట్గా ఉంది కలర్ కూడా. కానీ ఇంచుమించు సేమ్ అనుకో. అది ఎట్లా అంటే ఇట్లా నడుస్తున్నట్టే కదా, మనం నడుస్తున్నట్టు అది నడుస్తుంది. మనకు ఇటు పోయినాయి మళ్ళీ అటు పోతున్నాయి ఇవి. అదే కదా. పెద్ద ఎట్లా కలర్